దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు గ్రంథం 3:17. ప్రియా, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సమర్థుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారిక శాశ్వతమైన కృపతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు జయము విజయం అనుగ్రహించి, మీ కుటుంబ సభ్యులందరికీ విజయం అనుగ్రహించి, మిమ్మల్ని మేలుతో తృప్తిపరిచి సకల సమృద్ధిని దయచేయునుగాక. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు షాదు నుండి, కీడు నుండి, వ్యాధి నుండి మనల్ని తప్పించి రక్షించి బలపరిచి స్థిరపరచడానికి సత్తా కలిగిన వాడు, సమర్థుడు, శక్తిమంతుడు. శత్రుఘ్న మెషబెత్నెగోలు ప్రభుని ఎంతగానో ఘనపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సత్తా కలిగిన దేవుడు అంటున్నారు. మేము మీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించగల దేవుడు అంటున్నారు. అవును దేవుని బిడ్డలారా, సమర్థుడు సమర్థుడు అను విశ్వాసం తాము సేవించిన దేవుని గురించి అనేక మంది భక్తుల్లో ఉండేను. అవును, మన విశ్వాసమే లోకంలో జయించు విజయం. నీతి కలుగునట్లు హృదయమందు విశ్వసించబడును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనబడును అనున్నది నిజం. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడే, శక్తివంతమైన దేవుడు, జీవము గల దేవుడు, జగత్రక్షకుడైన క్లిష్ట పరిస్థితుల్లోనూ శోధన సమయంలందునూ తమ విశ్వాసమును వ్యక్తపరిచినందున జయం పొందిన వారు కలరు. శత్రుఘ్న మేషక్ అబేద్నెగో అను వారు అగ్నిగుండంలో పడవేయబడక మునుపు ఇలాగు విశ్వాస ఒప్పుకోలు చేసుకోగలిగారు. ఆయన రక్షించుటకు సమర్థుడు. వారి విశ్వాసం చెప్పిన జరిగింది. దేవదేవుని బిడ్డ, నేడు నీ విశ్వాసం చెప్పిన నీ జీవితంలో దేవుడు సంపూర్ణమైన కార్యమును, మహోన్నతమైన కార్యమును, సమర్థవంతమైన కార్యమును జరిగించగల గొప్ప దేవుడే. ప్రభు మన పక్షంలో కార్యం జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. మనము బలమైన తీర్మానం చేసుకొని దాని యందు స్థిరముగా ఉండవలేను. తరువాత ఆ ముగ్గురు యువకులు చెప్పిన మాటను చూస్తే, ఆయన ఒకవేళ రక్షించకపోయినను మీ దేవతలను మేము పూజింపము, నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, రాజీ లేని పోరాటమును ఎన్నుకొందుముగాక. మనము అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నంతకాలం దేవుడు మనలను వాడుకొనుట, మన పక్షంలో కార్యం జరిగించుట అసాధ్యం. జీవము గల దేవుని అందలి విశ్వాసం బట్టి మనము ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములు చూచుటకు ఇదే సమయం. దేవుని బిడ్డలారా, మన దేవుడు సమర్థుడు సమర్థుడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యుగ యుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఆయన సర్వాధికారైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవదేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము నమ్మాడు. నేను నమ్మిన దేవుడు సమర్థుడైన, త్రొట్టెళ్లకుండా మనల్ని కాపాటకు సమర్థుడని యోధా ప్రకటించున్నాడు. అడుగు వాటికంటే, ఊంచు వాటికంటే దేవుడు అత్యధికంగా చేయగలవాడని అపోస్తులు తెలియజేస్తున్నారు. కృపను విస్తరింపచేయుటకు, మన దీన శరీరమును మహిమగల శరీరంగా చేయుటకు ప్రభు సమర్థుడు. దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించదురు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే ప్రభులో నిలవండి. ప్రభు వాగ్దానం కిందకి రండి. రండి, పరిశుద్ధాత్మ దేవుని మహింపరిచి ఆరాధించి ప్రార్థిద్దాం. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడైన దేవా, సమర్థుడా, శక్తిమంతుడా, కలవరి కరుణామూర్తి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము చేత మేము ఆరాధిస్తున్న మా దేవుడు, నువ్వు సమర్థుడు, శక్తిమంతుడు, మమ్మల్ని రక్షించగల దేవుడు. మా ఎడల మీ కృపను, మీ కాపుదలు, మీ కనికరము దయచేయనైనా.
ఆశీర్వాదకరంగా 4 దశల బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి దైవజన్ని మీరు దీవించండి. దైవ సేవకురాలు మీరు దీవించండి. అందరి జీవితంలో అద్భుతాలు జరిగించి మీ పిల్లల్ని మమ్మల్ని అందరూ రెక్కల చాటును పదిలపరుచుకొని ఆశీర్వాదకరంగా నీ సాక్షులుగా మేము నీలో కొనసాగటానికి మీ కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.